వేసవి కాలం రాకముందే ఎండలు మండుతూ ఉన్నాయి. ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ ముందే హెచ్చరించింది. సహజంగా శివరాత్రి తర్వాత ఎండలు ఎక్కువగా ముదురుతూ ఉంటాయి. శివరాత్రికి ముందు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఫిబ్రవరి మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు 36 డిగ్రీలు దాటిపోయి మండుతూ ఉన్నాయి. వాతావరణ శాఖ ఐఎండీ కూడా వెదర్ రిపోర్ట్లో హెచ్చరించింది. రాబోయే 4 నెలల పాటు మంట తప్పదు. కొన్ని ప్రాంతాల్లో 52 డిగ్రీలు కూడా నమోదయ్యే ప్రమాదం ఉంది. జనాలు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించింది. ఫిబ్రవరి మొదటి వారంలో 36 డిగ్రీల సెల్సియస్ హైదరాబాదులో నమోదు కావడం, గడిచిన 52 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి కావడం అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్లన్నీ ఎక్కడ పడితే అక్కడ నరికి మూలన పడేయడం. గతంలో చెట్టు నరకాలంటే 10 మంది గొడ్డలు తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు 40 సంవత్సరాలు పెరిగిన చెట్టును కూడా 4 నిమిషాల్లో కూల్చివేసే మిషన్లు వచ్చాయి. పెద్దగా శబ్దం చేయకుండానే కూల్చివేసి వెళ్ళిపోతున్నారు. ఇలా చెట్లన్నీ లేకుండా చేయడం వల్ల 5 డిగ్రీల టెంపరేచర్ పెరిగిపోయే ప్రమాదం ఉంది. కేవలం ఇది ఒక భారతదేశానికి వచ్చిన సమస్య మాత్రమే కాదు. అమెరికాలో డెడ్ వ్యాలీ అని ఒకటి ఉంది, చాలామంది తెలుసు. అక్కడ వేసవి కాలంలో టెంపరేచర్ 62 డిగ్రీలు కూడా దాటిపోతూ ఉంది. ఓపెన్గా మనిషి బయటకు వస్తే చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఎలాంటి షేడ్ లేకుండా కారులో కాకుండా ఓపెన్గా గనక ఆ ఎండలో తిరిగితే చీమలు గనక వేసవికాలం బండ మీద వేస్తే ఎలా మల మాడి చనిపోతాయో మనుషులు కూడా అలా చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి, మొక్కలు నాటండి, పర్యావరణ స్పృహ పెంచండి. పిల్లల్లో కూడా చెట్లు నరకడం నేరమే కాదు, మనుషుల కాళ్ళు నరుకున్నట్టే అనే విషయాన్ని గుర్తించండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.